హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఎగ్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని బాండి కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులో ఒక ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. పక్కన గణపతి పెట్టారండి, అందుకోసం సౌండ్స్ వస్తున్నాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. వేసి అంతా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా బాగా మగ్గాలండి ఆయిల్లో. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఇలా తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ పలకొట్టుకుని వేసుకుందాం. ఇలా వేసుకోవాలండి. ఇంకా ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఎమ్మట కలుపుకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకోండి. తిప్పేసుకోవాలి మొత్తం. రెండు నిమిషాల తర్వాత ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా బాగా కలిపి ఇలా ముక్కలు చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు ఇలా పలుకొట్టుకు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. చాలా బాగుంది కదా. చాలా సింపుల్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి.
చాలా బాగుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ ఫ్రై అండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.